శ్రీమాత్రే నమః. ఈ ఆషాఢ అమావాస్య ఎంతో విశేషమైన రోజు. ఎందుకంటే అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు. ఇటువంటి రోజు మళ్ళీ ఎన్నో సంవత్సరాలకు కానీ రాదు అని మన పెద్దలు చెబుతున్నారు. కావున ఈరోజు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి వీలైనన్ని నిమ్మకాయలు మాలలా గుర్చి అమ్మవారికి సమర్పించి ఒక 5 నిమ్మకాయలు అమ్మవారి చెంతన ఉంచి కుంకుమ పూజ చేయించుకొని పూజ అనంతరం వాటిని ఇంటికి తీసుకొని వచ్చి 3 గుమ్మానికి కట్టి ఒకదాన్ని కోసి పసుపు కుంకుమలు అద్ది గుమ్మానికి అటు ఇటు పెట్టి మిగిలిన దాన్ని మరుసటి రోజు తలస్నానం చేసేటప్పుడు తల మీద పిండుకొని కానీ రసంలా కానీ తీసుకొని తాగవచ్చును. ఇలా చేయటం వలన ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. ఇలా చేయటం వలన ఏదైనా బాధలు, ఆర్థికంగా అనారోగ్యంగా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. గుడికి వీలు కాని పక్షంలో మన ఇంట్లో అమ్మవారి దగ్గర అయినా ఇలా తప్పకుండా చేయండి. అమ్మవారికి పౌర్ణమి అన్నా అమావాస్య అన్నా కూడా ఎంతో ప్రీతికరం. కావున నాకు తెలిసిన విషయం ఒకరికైనా ఉపయోగపడుతుంది అని తెలియచేస్తున్నాను. మాత్రే నమః.